లార్డ్, అందరు బాగున్నారు కదండి. మరి ఈరోజు మనము ప్రకటన గ్రంథము 2వ భాగం చూడబోతున్నాం. మరి గత వారము ఎవరైతే అటెండ్ అవ్వలేదో దయచేసి మీరంతా కూడా మరి యూట్యూబ్లో ఉన్న వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడు 2వ భాగం మనము ధ్యానించబోతున్నాం. సరే, ప్రకటన గ్రంథము రాయించింది ఆథర్ ఎవరంటే సాక్షాత్తు దేవుడు. దేవుడు ఎవరి ద్వారా రాయించారు అని అడిగినట్లయితే దేవుడు యోహాను ద్వారా రాయించారు. యోహాను ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు. ఓకేనా? ఈ ప్రకటన గ్రంథము రాయించింది దేవుడు, రాసింది యోహాన్. ఎప్పుడు రాశారు యోహాను గారు? ఈ యొక్క ప్రకటన గ్రంథము ఎప్పుడు రాశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఎవరి పేర్లైతే పేర్కొనబడ్డాయి ఉన్నాయో వీరంతా కూడా రోమన్ ఎంపరర్స్, అనగా చక్రవర్తులు. అలాగే పరిపాలన కాలం. చూడండి, అగస్టస్ క్రీస్తు పూర్వం 27వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 14వ సంవత్సరం వరకు ఆయన పరిపాలన చేశారు. అలాగను చూసుకుంటే ఇక్కడ పేర్లు పేర్కొనబడినటువంటివి ఈ యొక్క చక్రవర్తులందరూ కూడా ఆ రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారే. అయితే డొమిషియన్ ఇక్కడ ఉన్న చూసారండి, ఈ డొమిషియన్ అనే వ్యక్తి యొక్క పరిపాలన కాలంలో యోహాను గారు ఈ యొక్క ప్రకటన గ్రంథము రాశారు. ఓకేనా? డొమిషియన్ అనే వ్యక్తి యొక్క పరిపాలన కాలంలో ఈ యొక్క ప్రకటన గ్రంథము దేవుడు యోహాను ద్వారా రాయించారు. ఓకేనా? అంటే క్రీస్తు శకం సుమారు 80వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం మధ్యకాలంలో రాశారు. ఏంటి? క్రీస్తు శకం 80 నుంచి 100 ఈ మధ్యకాలంలో యోహాను గారు రాశారు. ఓకే, ఎక్కడ రాశారు? ఇది రాస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ యొక్క యోహాను గారు ఇది రాస్తున్నప్పుడు పద్మాసు అనే ద్వీపంలో ఉన్నారు. అంటే పద్మాసు అనే ఒక లంక. లంక అంటే ఏమిటంటే ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటి? చుట్టూ నీరు ఉంటుంది, సెంటర్లో భూభాగం. సో పద్మాసు అనే ద్వీపము ఒక చిన్న లంక. అది ఎక్కడ ఉందంటే టర్కీకి, ప్రస్తుతము టర్కీ దేశానికి, అలాగే గ్రీస్ ప్రాంతానికి, అంటే యూరోప్లో ఉన్నటువంటి గ్రీస్ అనే ప్రాంతానికి, ఆ యొక్క కంట్రీకి మధ్యలో ఒక చిన్న ఐలాండ్లు చాలా ఉన్నాయి. అందులో ఒక ఐలాండ్ పేరు ఆ పద్మాసు ద్వీపము. అది మీకు జియోగ్రఫికల్గా నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మనకి మన భూగోళము 7 ఖండాలుగా విభజించబడింది. ఏమండి? మన ఖండాలు 7. 1 ఆసియా ఖండము, 2 ఆస్ట్రేలియా ఖండము, 3 అంటార్కిటికా, 4 దక్షిణ అమెరికా, 5 ఉత్తర అమెరికా, 6 ఐరోపా లేదా యూరప్, 7 ఆఫ్రికా. చూశారు కదండి, మన భూమిని 7 భాగాలుగా విభజిస్తే అవి 7 ఖండాలుగా ఏర్పడ్డాయి, లేదా 7 ఖండాలుగా పిలువబడుతూ ఉన్నాయి మనుషుల చేత. అవి ఏంటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ పద్మాసు ద్వీపం ఎక్కడ ఉందనేది మనం చూడాలి. ఇది టర్కీ ప్రాంతం, ఇది యూరప్.
ఇక్కడ గ్రీస్ ఉంటుంది. ఈ గ్రీస్కి ఈ యొక్క టర్కీకి మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. అక్కడ ఈ పద్మాసు ద్వీపం ఉంది. ఆ పద్మాసు ద్వీపం యొక్క మ్యాప్ మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇక్కడ ఇది టర్కీ, ఇదంతా కూడా టర్కీయే. ఇది గ్రీసు ఇక్కడ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా ఉండడం కోసం నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. చూడండి ఏమండి, ఇదంతా యూరప్. ఈ భూభాగం అంతా కూడా యూరప్. ఇక్కడ గ్రీస్ అనే ప్లేస్ ఉంది, చూసారా? గ్రీస్ అనే ప్లేస్ ఉంది. ఇదంతా కూడా టర్కీ యొక్క భూభాగం. ఇక్కడ పద్మాస్ ఉంది. ఓకేనా, క్లియరా? ఒకవైపు టర్కీ, ఇటువైపు గ్రీస్, అనగా యూరప్ సంబంధించిన ఒక కంట్రీ. అక్కడ ఆ యొక్క ఐలాండ్లో, పద్మాస్ అనే ఐలాండ్లో మరి యోహన్ గారు రాశారు. అక్కడ ఎందుకున్నారు? అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజుల్లో రోమీయులు క్రైస్తవుల్ని అనగదొక్కుతూ ఉన్నారు. హింస బాగా జరుగుతుంది. చాలా అంటే చాలా హింస జరిగేది. ఆ యొక్క హింసలో భాగంగానే ఆనాడు చక్రవర్తులు యోహాను గారిని ఈ పద్మాసు ద్వీపంలో బంధించారు, ఒక గుహలో పెట్టారు. ఆయన అక్కడే ఉంటూ దేవుడు ఆ యొక్క యోహాను ద్వారా అక్కడ ఆ యొక్క పద్మాసు ద్వీపంలోనే ఉంటూ మరి ప్రకటన గ్రంథము రాశారు. దేవుడు ఆయన ద్వారా రాయించారు. ఓకేనా, సరే, సంతోషం. నెక్స్ట్, ఎవరికి ఈ ప్రకటన గ్రంథము ఎవరికి రాశాడు? ఎవరి కోసం రాశాడు? ఎవరి కోసం అంటే దేవుని సేవకులు. మరోలా చెప్పాలంటే దేవుని పిల్లలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనకి, ఏమండి, నీకు నాకు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ. ఓకేనా, సంతోషం. ఇప్పుడు చూడండి, మనం మొదటి వచనం చూద్దాం. ఎవరికి రాశాడంటే మనకని చెప్పాం కదా. ఎందుకు రాశాడు, రాయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చూడండి, ప్రకటన. ఈ ప్రకటన దేవుడు తన దాసులకి, సేవకులకి, లేదా మనకి, స్పష్టంగా చెప్పాలంటే మనకే ఒక ప్రకటన తెలియచేయాలనుకుంటున్నాడు. ఓకేనా, దేవుడు, ఇది మనమండి, ఆయన పిల్లలం. దేవుడు తన పిల్లలకి ఒక ప్రకటన తెలియచేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు, ఏమండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేదా ప్రకటన. ఓకే, రివీల్ చేస్తున్నాడు. ఓకేనా, ఈ సంగతులు చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అంటే త్వరలో ఇవి జరగనై ఉన్నవి. అంటే ఏమిటి? దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి
తెలియచేశాడు జీసస్కి. ఓకే, తర్వాత ఆయన తన దూత ద్వారా, ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు తన దూత ద్వారా, అంటే యేసుక్రీస్తు నుంచి ఏంజెల్ దేవదూత తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు, చూసారా, దూత ద్వారా యోహానుకు అంటే దూత తర్వాత ఎవరు? జాన్, యోహాను వాటిని సూచించెను. ఈ యొక్క యోహాను ద్వారా ఆయన రాసినప్పుడు ఆ యొక్క తరం మొదలుకొని ఈ తరం వరకు నెక్స్ట్ రానైనటువంటి అన్ని తరాలకి ఈ ప్రకటన వర్తించును. ఈ ప్రకటన వర్తించును. చూసారండి, దేవుడు, తండ్రి అయిన దేవుడు దాసులకి ఒక విషయం చెప్పాలనుకున్నాడు లేదా ప్రకటన చేయాలనుకున్నాడు. ఆ ప్రకటన ఎలా రివీల్ చేస్తున్నాడంటే జీసస్ ద్వారా, జీసస్ ఏంజెల్కి, ఏంజెల్ నుంచి యోహాను గారికి, యోహాను నుంచి ఇదిగో ఈ బైబుల్ యొక్క ఈ ప్రకటన గ్రంథము ద్వారా మనకి ఆ ప్రకటన రివీల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇన్ఫర్మేషన్ని దేవుడు ఈలాగున మనకి రివీల్ చేశాడు. సంతోషం. అయితే ఇంతకీ ఈ ప్రకటన ఏమిటి? అసలు ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఏ విషయం బయలుపరచాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, పరలోక రాజ్యం ఎలా ఉంది, పరలోక రాజ్యంలో ఉండే పరిపాలన ఎలా ఉంది, రానున్న దినాలలో తనను అంగీకరించినటువంటి విశ్వాసుల విషయంలో ఏం జరగబోతోంది, తనను తిరస్కరించిన వారి విషయంలో ఏం జరగబోతోంది, సైతానికి ఏం జరగబోతోంది, ఈ యొక్క భూమి ఆకాశాలు ఏమైపోబోతున్నాయి, మరలా కొత్త భూమి కొత్త ఆకాశం ఎలాగనవచ్చును, తర్వాత ఈ యొక్క ప్రభుని అంగీకరించిన వారు ఏమవుతారు, వారి యొక్క జీవితం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ విషయాలు కూడా ఆయన దేవుడు మనకి తెలియచేయాలని ఇష్టపడ్డాడు. అందుకే ఈ ప్రకటన మనకి చాలా చాలా ప్రాముఖ్యం. ఈ ప్రకటనలోనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఏమిటి? దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, మనకి ఏం చేయాలనుకుంటున్నాడు, ఏమేమి చేయాలనుకుంటున్నాడు, ప్రతి విషయం కూడా ఈ యొక్క గ్రంథంలో పొందపరిచాడు. కాబట్టి ఇది మనకు చాలా చాలా అవసరం. ఇది చాలా చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా అవసరం ఉంది. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దామండి. 2వ వచనం చూడండి. 2వ వచనం, అతడంటే ఎవరు ఇక్కడ? యోహాను గారు. అతడు దేవుని వాక్యమును గూర్చియో యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియో, చూడండి, దేవుని వాక్యము, రెండోది యేసుక్రీస్తు సాక్ష్యం. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ చూడండి, సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే ఎవరంటే ఎవరైతే తాను చూశాడో ఏదైనా విషయమో తాను చూసింది చూసినట్టుగా చెప్పేవాడు సాక్షి. అర్థమవుతుందా? తాను చూసింది చూచినట్టుగాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు సాక్షి. అందుకే చూడండి, సాధారణంగా జడ్జిమెంట్ విషయంలో కావచ్చు, కోర్టు విషయంలో కావచ్చు, ఏ వ్యక్తి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు అతడు దోషియా నిర్దోషియా అని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సాక్ష్యాధారాలు మరి ప్రవేశపెడుతూ ఉంటారు. అలాగే సాక్షులను పిలుస్తూ ఉంటారు. సాక్షులు పిలిచి వారు ఈ వ్యక్తి గురించి కావచ్చు, ఆ ముద్దాయి విషయం కూడా కావచ్చు, మరి ఆ దోషియో నిర్దోషియో నిర్ధారణ చేయటానికి సాక్షి ఏదైతే చెప్తాడో అది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ సాక్షి ఎలా ఉండాలి?
ఉన్నది ఉన్నట్టుగా తాను చూచినంత మట్టుకు ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే చూశాడో అది ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పాలి. ఆ వ్యక్తిని మనం సాక్షి అంటాము. సో, ఇక్కడ యోహాను గారు ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుని వాక్యం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు సాక్ష్యం గురించి మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అనగా ఈ దేవుడు వాక్యము యేసుక్రీస్తు సాక్ష్యము ఎలా మరి యోహాను గారు బయలుపరుస్తున్నారు అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథమే. ఈ ప్రకటన గ్రంథమే దేవుని వాక్యము. ఈ ప్రకటన గ్రంథమే యేసుక్రీస్తు సాక్ష్యము. అర్థమవుతుందండి? యోహాను గారు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యము ఈ గ్రంథం ద్వారా తెలియచేస్తున్నారు. అనగా దేవుడు యోహాను ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. 3వ వచనం చూస్తే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చూడండి, సమయము సమీపించినది. సమయము సమీపించిన దానికి మరొక అర్థము త్వరలో. ఏండి? త్వరలో అంటే వెరీ సూన్, వెరీ వెరీ సూన్ ఇది జరగబోతోంది. ఏం జరగబోతుంది? ఇక్కడ ప్రవచన వాక్యములు. ఏమండి? ప్రవచన వాక్యములు జరగనయున్నవి. ఎప్పుడో జరిగేవి కావు. త్వరలో త్వరలో. ఈ యొక్క గ్రంథం రాస్తున్నప్పుడు ఇలాగున దేవుడు యోహాను గారికి తెలియచేశాడు. ఈరోజు ఈ 2024లో ఉన్న మనం చూస్తున్నట్లయితే ఈ గ్రంథంలో ఉన్న చాలా విషయాలు కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని జరగవలసి ఉన్నాయి. ఆయా సమయాల ప్రకారము అవి జరగడానికి దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఓకేనా? సో ఈ ప్రవచన వాక్యములు అనగా ఈ యొక్క ప్రకటన గ్రంథమును చదువువాడును. ఎవరంట? చదివేవారు. తర్వాత వాటిని దీనిలో ఉన్నటువంటి అంటే వీటిలో రాయబడినటువంటి సంగతులు గైకొనువారు. ధన్యులు. ఏంటండి? ఈ యొక్క ప్రకటన గ్రంథము చదివేవాడు ధన్యుడు. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏ విషయాలైతే మనకు తెలియచేయబడుతున్నాయో వాటిని మనం విని గ్రహించి మనం పాటించినట్లయితే మనము ధన్యులమవుతాం. సర్వసాధారణంగా చాలా మంది వింటారు, తెలుసుకుంటారు, కానీ గైకొనడానికి కానీ లేకపోతే పాటించడానికి కానీ వెంబడించడానికి కానీ అంత ఆసక్తి చూపించారు. ఒకవేళ మనము పాటించే వారిగా ఉండనట్లయితే మనము ధన్యులం కాలేమండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము వాక్యాన్ని చదవాలి. వాక్యము ద్వారా మనకు ఏ విషయాలైతే తెలియచేయబడుతున్నాయో వాటిని మనం గైకొని వాటిని పాటిస్తూ మనము ధన్యుల వలె ఈ యొక్క భూమి మీద జీవించాలి. నిజంగా ఇలా చదివి వాటిని గైకున్న వాళ్ళకి దేవుడు స్పెషల్గా ఆశీర్వాదం అనగా ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్. కాబట్టి నా మిత్రులారా, మనం చదవాలి, మనము వెంబడించాలి, పాటించాలి. అయితే త్వరలో అనే మాట చూడండి, చాలా మంది అంటా ఉంటారు, ఏమయ్యా మీ యేసుక్రీస్తు వస్తాడన్నారు, 2000 సంవత్సరాలు అయిపోయాయే, ఇప్పటి వరకు ఇంకా రాలేదేటి, మీ వాడు రాడు, మీ యేసు ప్రభు రాడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఒక మాట, దేవుడి దృష్టిలో 1000 years ఈక్వల్స్ టు 1 day, ఒక్క రోజు. అంటే ఇప్పుడు ఎన్ని రోజులైనాయి? 2 days, 2 రోజులైనాయి.
అయితే ఒక మాట చెప్పాలి. ఇప్పుడు త్వరలో కాదు. అతి త్వరగా యేసు రానయ్యున్నాడు. అర్థమవుతుంది మీకు? సెకండ్ కమింగు అతి త్వరగా జరగనయ్యున్నది. ఎలా చెప్తున్నారు బ్రదర్ అంటారా? ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మనం ధ్యానించిన తర్వాత నేడు ఈ యొక్క భూమి మీద జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు మనం గ్రహించినట్లయితే తెలుస్తుంది. నిజమే, యేసుక్రీస్తు అతి త్వరగా రానయ్యున్నాడు అనే విషయం నేను చెప్పడం కాదు. ఈ వాక్యాన్ని, ఈ ప్రకటన గ్రంథం ధ్యానించిన తర్వాత మీరు కూడా చెప్తారు. మనం తప్పకుండా ముందు ముందు వచ్చే చాప్టర్స్‌లో చాలా క్లుప్తంగా మనం తెలుసుకుంటాం. సరే, సంతోషం. ముందుకెళ్దామండి. జాగ్రత్త వినండి. యోహాను ఎన్నో వచనం ఇప్పుడు చదివేది 4:5. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నాం ప్రస్తుతం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది. ముందుగా ఈ ఆసియా గురించి తెలుసుకుందాం. ఇందాక మనము చూసామండి. మన ఖండాలు ఎన్ని? 7. అందులో ఒకటి ఆసియా ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క టర్కీ కూడా ఆసియాలోనే ఉంది. కానీ ఈ వచనం ప్రకారము ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అక్కడ అడ్రస్ చేస్తున్నటువంటి ఆసియా ఈ పెద్ద ఆసియా కాదు. అది మైనర్ ఆసియా, చిన్న ఆసియా. అది ఇదిగో మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఈ ప్రాంతంలో ఒక భాగాన్నే చిన్న ఆసియా అనేవాళ్ళు. చూడండి, దానికోసం కూడా ఈ గ్రాఫ్ చూడండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయబడి ఉంది. ఆసియా మైనర్. చూడండి, ఇది పెద్ద ఆసియా. ఈ ఆసియా అంటే ఇయన్నీ వచ్చేస్తాయి. చైనా, ఇండియా, సౌదీ అరేబియా, ఏమండి యూఏఈ, ఖతారు, అన్నీ ఈ రీజియన్‌లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలిపితే ఆసియా అంటారు. ఓకేనా? ఈ పర్టిక్యులర్‌గా ఆ రోజుల్లో అప్పుడు పిలువబడిన పేరు, ఈ యొక్క ప్రాంతం పేరు ఆసియా మైనర్, చిన్న ఆసియా అంటారు. ఓకేనా? ఈ పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారు ఈ ఆసియాలో ఉన్నటువంటి సంఘాలకి ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం రాస్తుంది యోహాను గారైనా గాని, యోహాను గారే అయినప్పటికీ రాయిస్తుంది మాత్రం దేవుడు. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఈ ప్రకటన గ్రంథం మొత్తం కూడా రాయిస్తుంది దేవుడే. ఓకేనా? దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆసియా గురించి మనకు ఒక అవగాహన వచ్చేసింది. ఓకే, ఇదిగో ఈ ఏరియానే ఆసియా అనేవాళ్ళు. ఈ ఏరియా, ఇదే ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి యోహాను గారు ఇక్కడున్న చర్చెస్కి ఆయన లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్ మొదటి భాగంలో శుభవచనాలు తెలియజేస్తున్నాడు, లేదా క్షేమములు విషెస్ చేస్తూ ఉన్నాడు. సరే, ముందుకెళ్దాం. చూసారా, ఇది క్లియర్ అయిపోయింది. ఆసియా గురించి తెలిసిపోయింది. 7 సంఘములకు ఏమండి? కేవలం 7 సంఘాలకేనానండి? మరి మిగతా ఈ భూమి మీద ఉన్న సంఘాలకు కాదండి ఈ ఉత్తరం అంటే? జాగ్రత్తగా గమనించండి నా మిత్రులారా. 7 అనే సంఖ్య ఏదైతే ఉందో, నెంబర్ ఏదైతే ఉందో, పరిపూర్ణత, సంపూర్ణంకు చిహ్నం, సింబాలికల్ గా ఉంటుంది 7 అనే నెంబరు. అంటే ఏమిటి? ఈ యొక్క బైబిల్ మొత్తంలో కూడా 7 అనే సంఖ్యని 700 కంటే ఎక్కువగానే వాడినారు. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎలా ఉంటుందంటే, చాలా విషయాలు సింబాలికల్ గా ఉంటాయి, దాని అలంకరణగా ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి దాంట్లో ఉన్న పరమార్థాన్ని, దాంట్లో ఉన్న రియల్ మీనింగ్ ని మనము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, కొన్నిసార్లు 7 అంటే 7 అంటే 7.
కానీ కొన్నిసార్లు 7 అనేది అన్నిటికీ ఒక సింబల్‌గా ఉంటది. ఓకేనా? అన్ని కలిపి అంటే ఏమిటి? చాలా ఉన్నాయనుకోండి. చాలా సంఖ్యలంటే కొన్ని వందల, వేల సంఘాలన్నిటి కలిపి ఒక లెటర్‌తో పోలిస్తే 7 అని చెప్తొచ్చు. అంటే 7 అనేది ఒక సింబాలికల్‌గా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాం కదా! అది సింబాలికల్‌గా ఉంది. అలాగని ప్రతి 7 సింబాలికల్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ యొక్క సందర్భం బట్టి, అక్కడ ఉన్నటువంటి వచనం బట్టి, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చక్కగా వివరించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఓకేనా? సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 7 సంఘాలకు మాత్రమే కాదు గానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి సంఘానికి గూడా ఈ యొక్క ఈ ఉత్తరము వర్తిస్తుంది. ఇది అడ్రెస్ చేస్తూ ఉంది. సరే, సంతోషము. చూడండి, ఫస్టు శుభమని చెప్పి వ్రాయినది. ఓకేనా? శుభమని చెప్పి వ్రాయినది. మామూలుగా మనం ఉత్తరం రాసేటప్పుడు శుభాలు తెలియజేసుకుంటాం. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా యోహాను గారు అలాగే వర్ణించారు. సంతోషం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఈ సంఘాలకి కృపా సమాధానములు కలుగునుగాక అని ఏమండి? కృపా సమాధానములు తెలియచేస్తున్నారు. కృపా సమాధానములు తెలియచేస్తున్నారు. ఎవరి పక్షమున, ఎవరి తరపున అంటే ఇక్కడ మూడు భాగాలుగా చూడొచ్చు, లేదా ముగ్గురు కనబడుతున్నారు ఇక్కడ. నెంబర్ 1 చూడండి, జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఈ 3 చూసాం కదా. అంటే భూతకాలము, వర్తమానము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. చూడండి, ఒక సింహాసనం, జస్ట్ ఒక అగ్నిలాగా వేస్తున్నాను, ఆత్మకి సాదృశ్యంగా. త్రోను, సింహాసనం అండి, సింహాసనం. చూడండి, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అంటే తండ్రి. ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. 7 ఆత్మలు అంటే ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. మరి అన్న 7 ఆత్మలు పెట్టిండి ఏంటన్నా? 7 ఆత్మలు అంటే మరి ఆయనకి 7 ఆత్మలు ఉన్నాయా? ఇందాకే చెప్పాను. 7 ఆత్మతో 7 అంటే ఇక్కడ కూడా సింబాలికలే. పరిపూర్ణత, కంప్లీట్నెస్, యూనిక్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, ఏకాత్మక దేవుడు అనగా సింగిల్ గాడ్. 7 ఆత్మలు సాదృశ్యం మాత్రమే. ఈ 7 ఆత్మలు కూడా సింబాలికల్ గా ఉన్నాయి. ఆయనని ఎవరిని రిప్రజెంటేట్ చేస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఓకేనా? సో తర్వాత మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయి ఉన్న యేసుక్రీస్తు నుండి. చూసారా, యేసుక్రీస్తు క్లియర్ గా డైరెక్ట్ గా రాశారు. సో డైరెక్ట్ గానే మనం తీసుకుందాం, యేసుక్రీస్తు. చూసారా, ఈ యొక్క కృపా సమాధానం విషస్సు ఎవరి నుంచి వస్తున్నాయి? తండ్రి నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నుంచి, యేసుక్రీస్తు నుంచి. ఇక్కడ యోహాను గారు రాస్తున్నది విషయం ఏంటంటే త్రిత్వం. ఒక సంఘానికి శుభమని చెప్తూ రాస్తున్నటువంటి ఉత్తరంలో ఈ త్రియేక దేవుని నుంచి విషస్ చెప్తూ ఉన్నాడు. ఈ త్రియేక దేవుని నుంచి మీకు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఎంత అద్భుతం కదండి, ఎంతో అద్భుతం.
చాలా అద్భుతం. చాలా చాలా అద్భుతం. అర్థమైందనుకుంటాను. అర్థమైందా? ఈ రోజుకి చాలు. మరి మిగతా విషయాలు వచ్చే వారం చూసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.